तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याण मंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं अस्य यजमानस्य అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖి सर्व अनुकूल सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र मार्गेण आचार्यमुखेन अहं कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీశేషశైల శిఖరాలలో ఆవిర్భవించినటువంటి శ్రీశేషశైలేంద్ర శిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా అని మహానుభావులు ముత్తేవి వారు అంటారు. ముచ్చటగా ఆ పరమాత్మ శేషగిరి శిఖరాలలో దూయమానమైన అందమైన అద్భుతమైన అచింత్యమైన అప్రాకృతమైన దివ్య భవ్య మనోజ్ఞ స్వరూపంతో సాక్షాత్కరిస్తూ ఉంటే
ఆ అమ్మలిద్దరూ కూడా అయ్యవారికి అటు ఇటు చేరి తన భక్తుల యొక్క విశేషాలను వివరిస్తూ ఉంటే స్నిగ్ధ దరహాస వదనుడై శ్రీనివాసుడై సర్వోత్తముడై సకలేంద్రియాలను సర్వుల యొక్క హృదయాలను తన వైపే ఆకర్షించుకునేటువంటి ఆ పరమ పురుషుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు అని పదకవిత పితామహుడు ప్రార్థనలు చేసే శుభవేళ అయ్యవారికి ఆనంద నిలయంలో దివ్యమైన కళ్యాణ మండపంలో ఆ దివ్య మహోత్సవాన్ని ఆ వైఖానస ఆగమోక్త రీత్యా ఆరంభిస్తున్నారు. అర్చక స్వాములు చక్కగా వీక్షిద్దాం, శ్రీవారి అనుగ్రహం పొందుదాం. భగవదానుగృహీతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణనాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరిధిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాఖ్యం కర్మకరిష్యన్నాదు నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్తశునమానశేషు తరచ్చరిత్ర పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిమాదకిష్యే కృణోమి దత్తాకం సుజరకం సుధర్మ జిరమా పశ్యమా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పుతనమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్య నమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతేష వర్ణయే సహస్రం యజ్ఞయా పాశావితరా పురుత్ర తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అమంచంతమృతస్వస్య అస్మిన్ కుంభే పుంబురునమావాహయామి ప్రచేతసమావాహయామి తక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః కుటోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధేశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింగచక్ర సమన్వితం జగాపదం శృంగకేతుం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చకేత్. ఆగ్నేయుగస్మాత్ జామహే త్వా విశ్వే సదా త్వం హిదో న శంభో వైరాజంతే ధోదన్నిధత్తాం ప్రయిష్యామదేశో విపధానామనాదర్యామే సస్తాంతరితాం తథాతు. పద్మాకారమండలే బొంబోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతి దిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్త్యన కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజాం ప్రజాం ప్రజాపతిః. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः. తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి గతో వ్రతాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా. తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివీవ చక్షురాతరం తద్విప్రాసో విమన్యమోజాగ్రమాగం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సతే. ద్రవిణోదా వీరపదేమిషన్న ద్రవిణోధారా సతే దీర్ఘమాయుః. యత్పుణ్యం నక్షత్రం తద్భక్కుర్మీదోపవ్యుషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావదత్ర సూర్యో గచ్ఛేత్. యత్ర జఘన్యం పశ్యేత్ తావద్ యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః
भूर्भुवस्वरमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवा किञ्जकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धस्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं भूः भूर्भुवस्वरं पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधाने हविषा वर्धयन्तः सतं जीवेम सरतः समीराः ओं भूः भूर्भुवस्वरं पूर्वोक्तकर्मणि पूर्वोक्तयजमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मऋद्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मऋद्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मऋद्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातरा महेरणागिचक्षसि यो वश्यवतमोरसस्तस्य भार्गदेहनः वचतीर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मथा आपो जनयधा जनः ओं पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पौधा स पुनातुमा पुनन्तमा देवजनाः पुनन्तमनबोधिय पुनन्त विश्व आजमः जातवेदः पवित्रपदे पवित्रेण पुराहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कृतो कुम्भृन् यत्ते पवित्रमर्चिषि अग्ने वितदमन्तर ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्ये बह्वीस्तनवो वीतपृष्ठाः तया मदन्तः सदमार्त्येष वयगुस्यामवतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वातः प्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्धावरी यज्ञे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्ते वमन्मभिः अग्ने दक्षैः पुराहिमा येन देवा अपनता येनापो दिव्यं कृशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संभृतगुं रसं सर्वगुं सपूतमस्यादि स्तुतितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संभृतगुं रसम् तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्त्यजनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानीर्तिशन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्यजनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सहमा पुनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातुमा जातवेदा मूर्जयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गादिं यज्ञाय गादिं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः ओं प्रात्यान्तिश देवार्त्वजो मार्जयन्तां दक्षिणायान्तिश मासाः पितरो मार्जयन्तां प्रणीत्यान्तिश ग्रहाः पशवो मार्जयन्तां उदीत्यान्तिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायान्तिश यज्ञः संवत्सरो यज्ञपदर्मार्जयन्तां मदोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं वस्य देवेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका ये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयो रसाश्च येनीश भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कमीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां स्येनो गृध्रानागस्वतिर्वनानागं सोमः पवित्रमत्येतरे भन्ने वास्तोष्पदे प्रतिजानी यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतिदन्नो जुषस्वशन्न येधिद्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे शक्मया सकुं सदा ते सक्षीमहिरन्वया गातुमत्या आवह क्षेमवदयो ये वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन्ने सखा सुषेवयेथिनः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपादर्घ्याजमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदासुखं यदास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద. అది శ్రీ వెంకటాచలము తపోధనులు వాసిగన్నట్టి పుణ్యభూమి. అది అష్టదిక్పాలకులకు ఆవాసము వనరుగా పాలించు మహాపుణ్యభూమి అని అభివర్ణిస్తారు. ఆ దేవదేవుని యొక్క దివ్య సాన్నిధ్యంలో నిరంతరం దేవతలంతా కూడా చేతులు కట్టుకొని విశ్వక్సేన నివార్యమాన సమ్ముఖ సంవర్ధన సకల కలస్య పురతః అని వర్ణిస్తారు. ఆ విశ్వక్సేనాదులు క్యూ లైన్లో పంపిస్తుంటారట ఇంద్రాది దేవతలని. ఆ ఇంద్రాది దేవతలంతా కూడా శిరస్సు వంచి ఆ శ్రీవారి పాదపద్మాలని సేవిస్తూ ఉంటే ఆ కిరీటాలలో ఉన్నటువంటి రత్నస్థగితమైన దివ్య కాంతులు ఆ అరుణారుణమైన ఆ దేవదేవుని యొక్క పాద అంగుళి నఖాంగుళములు అన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయట. అట్టి పరమాత్మ సాన్నిధ్యంలో ప్రతి క్షణము కూడా అమందానంద సందోహ కందలిత హృదయార విందులై ఉంటారు దేవతలు. వారికి కూడా ఒక స్థానాన్ని కల్పిస్తూ ఈ నిత్య కళ్యాణ మహోత్సవంలో ప్రతిరోజు కూడా ఈ క్రొత్త ధాన్యాదులతో నవనవోన్మేషమైన ఉత్సాహాన్ని అనుగ్రహించేటువంటి ఆ పురుషోత్తముని సాన్నిధ్యంలో వారిని కూడా ఆహ్వానిస్తారు మంత్రపూర్వకంగా. ఎందుకని దేవతలు మంత్రాధీనులై ఉంటారు. మంత్రాధీనంతు దైవతం అని మనం దేవతానుగ్రహం కోసమే అనేక మంత్రాలు నామాలు జపాలు చేస్తూ ఉంటారు. ఆ దేవతలంతా కూడా ఆ శ్రీనివాస సార్వభౌముని యొక్క ఆయన నిలిపినటువంటి వారే. ఈ ప్రపంచాన్ని చతుర్దశ భువనాలను పరిపాలించే ఆ పరమాత్మ ఆధికారికమైనటువంటి స్థానాలలో ఏ జీవుడైతే నేను అగ్నిగా ఉండాలి అని భావిస్తాడో, ఇంద్రుడిగా ఉండాలని భావిస్తాడో, చంద్రుడిగా ఉండాలని భావిస్తాడో వారినందరినీ కూడా వారి వారి పూర్వజన్మ తపస్సు కారణంగా వారిని అక్కడ నిలిపి వారినందరినీ కూడా అనుగ్రహిస్తారట. అందువల్లనే మానవుడి కంటే దేవతలు ఒక మెట్టు ఎక్కువ స్థానం కాబట్టి వారినందరినీ కూడా ఈ శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించారు. సద్యోంకురారోపణ నిర్వహించారు. ఇప్పుడు సర్వ జగద్రక్షకుల్ని ఆహ్వానిస్తూ సేవిస్తూ ఉన్నారు. ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టానదేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి. శేషాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి नो मिमीदामश्विना भगस्वस्ति देव्यनीतर नर्वणाः स्वस्ति पूषा असूरो दधातन स्वस्ति द्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुमपप्रभामहे सोमं स्वस्ति भवानस्य यस्पतेः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसुरग्निस्वस्तये देवा मंत्रभवस्वस्तये स्वस्ति नो रुद्रः पात्मं हासः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति मन्धा मनोजरेम सूर्या चन्द्रमसा विव पुनर्दधराग्नादाजानदा संगामे महि स्वस्त्ययानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वाक्यसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहद्यशोणावामिमारोहेम अम्भो मुचा माङ्गिरा सङ्गयं च स्वस्त्यात्रेयं मनासा चतार्क्ष्यं प्रियादवानिश्चरणं प्रबध्ये स्वस्तिजं बाधे स्वभायन्नो अस्ते शुभागुं शुभाम्. జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. రెండు చేతులు శిరస్సున ఉంచుకొని శిరస్సు వంచి ఆ జగద్రక్షకుడైనటువంటి అఖిల లోకరక్షకుడు ఆర్తి కలిగినటువంటి వారిని రక్షించేటువంటి ఆ స్వామిని మనమంతా నిండు భక్తితో వేడుకుందాం. ఎక్కడ ఉన్నా దూరం
కాదు ప్రధానం. మనస్సు దగ్గరగా పరమాత్మకు సాన్నిహిత్యంగా ఉండాలి. రసో వయసహ అని అంటుంది వేదం. భగవంతుడు రసస్వరూపుడు. అందుకనే రసం నుంచే రాసం పుట్టింది. రాస పంచాధ్యాయి అని శ్రీమద్ భాగవతంలో ఆ గోపికల యొక్క మనోవృత్తులను బంధించి నియమించి చక్కగా అనుగ్రహించాడు. అద్భుతమైన యోగ రహస్యాలతో కూడినటువంటి ఆ రాస పంచాధ్యాయిని అందుకనే యోగులైన వారు ప్రతిరోజు పారాయణ చేస్తారు. నవరసంబులలోన రమణీయమూర్తివై వెలుగొందునట్టివో రసికవర్యా. ఒక కవి రసస్వరూపుడిగా భావిస్తాడు. అంతేకాదు నిష్కామయోగాన్ని కూడా కోరుతారు. వాసి ఎరుగని నిష్కామ కర్మసేయ దృఢమనో నిశ్చయంబునీయవయ్య జన్మ జన్మల బంధము నిస్సంగముగా నవనీతమైన మనసుతో రంజిల్లవయ్యా. కవులు అనేక రకాలుగా భావన చేస్తూ ఉంటారు. భావనా గమ్యుడైనటువంటి వాడు. భావనలో నారాయణుడు ఉన్నాడు. అందుకనే భావనారాయణుడు అన్నారు. సత్యాన్ని పలకాలి. సత్యమే పరమాత్మ స్వరూపం. సత్యనారాయణుడు అన్నారు. లక్ష్మితో కూడి ఉంటాడు. లక్ష్మి అంటే ప్రేమ స్వరూపం. తాతో అస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తిరితి అభిధీయతే అంటాడు నారదుడు భక్తి సూత్రాలలో. కాబట్టి పరమ ప్రేమ స్వరూపుడై ఉంటాడు ఆయన. ఆ పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని అవగాహన చేసుకునే శక్తిని కూడా ఇవ్వమని ప్రార్థించాలి. తరతరాలుగా నిరంతరం ఆ దేవదేవుని దివ్య సాన్నిధ్యంలో అత్యంత ప్రాచీనతమమైన వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి అనేక ఉత్సవాలు నిర్వహించేటువంటి దాదాపుగా 50 తరాలు 100 తరాలు పైబడినటువంటి ఆ కాలం నుంచి కూడా 1000 సంవత్సరాల క్రితం శ్రీనివాసమఖి కలియుగ ఆరంభంలో 5000 సంవత్సరాల నాడు గోపీనాథ మహానుభావుడు దీక్షితులు వారు ఇలాగా ఆ స్వామిని అర్చించి ఆ యాగం భగవద్ ఆరాధన ఒక యజ్ఞం, ఆ యజ్ఞ ఫలాన్ని లోకానికి సమర్పిస్తారు. అందుకనే ఆలయ వ్యవస్థ చాలా విశేషమైనది. ఆలయాలలో ఆగమ సంబంధమైన ఆరాధనలు జరగాలి. ఏ ఆగమాలు ఏ దేవతామూర్తి యొక్క దివ్యమైన ఉత్సవాలను గురించి చెబుతాయో ఆయా ఆలయాలలో ఆయా ఆగమ సంప్రదాయాలను చక్కగా పాటించాలి. భక్తుడికి భగవానుడికి అలాగనే అక్కడ నిర్వహించే వారికి అందరికీ కూడా విమానార్చన కల్పంలో మరీచి మహర్షి ఎన్నెన్నో నియమాలు చెప్పారు. కేవలం అర్చకులకో మరొకరికో కాదు, అందరికీ కూడా నియమబద్ధమైన జీవితం ఎలా ఉండాలో కూడా ఆగమ శాస్త్రాలు చెప్పాయి. అందుకని అమ్మ సర్వాపరాధాలను క్షమిస్తోంది. అయ్యవారి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ అమ్మ దగ్గర ఎవరైనా సరే పిల్లలుగా ఉన్నవాళ్ళు ఎంతో చనువుతో ఉంటారు. మనం కూడా అంతే. ఆ జగజ్జనని లోకపావని అమ్మని వేడుకోవాలి. భగవన్ నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయినీం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణమహం ప్రపద్యే అంటారు. ఆచార్యస్వామి నారాయణుని యొక్క సంకల్పానికి అనుగుణంగా నడుస్తోందిట తల్లి. ఆ భార్యాభర్తల మధ్య ఎలాంటి దివ్యమైన అనుబంధం ఉండాలో ప్రతిరోజు కూడా మనకు చూపిస్తూ ఉన్నారు. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలే కీలకం. ఒక రథానికి కట్టిన 2 గుర్రాలు లాంటి వారని కూడా చెప్పారు. సగభాగం భార్య సగభాగం భర్త అని చెప్పారు. ఎన్నెన్నో మనకు వేద వాన్మయంలో కుటుంబ వ్యవస్థని గురించి చెప్పడం జరిగింది. ఆ భార్యాభర్తల సంబంధాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకపోతే
ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే కొట్లాటలో ఉంటే అస్తవ్యస్తం అవుతోంది. అందుకని ఆ కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం మనకు రామాయణ భారతాదులలో చక్కగా చూపిస్తారు. కుటుంబ వృద్ధి అవుతోంది. ఒక మగపిల్లవాడు ఉన్నాడు అని అంటే వాడు ఆ వంశాన్ని వృద్ధి చేస్తాడు. ఆడపిల్ల పుట్టిందంటే ఇంకొకరి వంశాన్ని వృద్ధి చేస్తోంది. ఎందుకని చాలా గొప్ప విశేషం కదా. కాబట్టి వారికి వీరికి మధ్యమైన స్థితిలో ఉండి తాను రెండు కుటుంబాలను చక్కని మార్గంలో నడిపిస్తోంది. అందుకని ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః మనువు చెప్తాడు. ఎక్కడ స్త్రీలు కలకలలాడుతూ నిత్యం రమణీయమైన స్థితిలో ఉంటారో అక్కడ దేవతలు కూడా సంచరిస్తారట. గృహిణి గృహముచ్యతే. గృహము అంటే గృహిణితో ఉంటేనే గృహం, లేకపోతే అది అడవి అని కూడా మనకు ధర్మశాస్త్రాలు చెబుతాయి. అంతటి ప్రాధాన్యత ఇచ్చారు గృహిణికి. అలాంటి జగత్ కుటుంబంలో గృహిణి అయిన శ్రీ మహాలక్ష్మి ఆమెను ఎప్పుడు హృదయంలో ధరిస్తాడు. అంటే ఏమిటి? హృదయంలో ఎప్పుడు కూడా భార్యకు ప్రధాన స్థానం ఇవ్వాలి అని మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. అలాగనే ఆమె కూడా శ్రీవారి ఆ రూపాన్ని హృదయంలో ఎప్పుడూ ధరిస్తోంది. ఆ లక్ష్మీదేవి స్వామివారి హృదయంలో ఎప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాగనే అమ్మవారి హృదయంలో కూడా స్వామివారు ఉంటారు. అదిగో ఆ అద్భుతమైన ఆ రూపాన్ని హృదయంలో ధరిద్దాం. ఇప్పుడు అగ్ని ప్రతిష్ఠ. మక్యం యంతమయాన హవ్యాకోతి సత్యామనసోమే అస్తు ఏనోమానికాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధిపూజదామి దేవీశ్వరవీరక్రోధ విశ్వే దేవాస ఇహమీరయధ్వం మహాస్మహి ప్రజగామాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్ జాతవేదో భువనస్య రేతయః సించతమసో యజ్ఞనిష్యతే అగ్నిమశ్వత్థాదిహ వ్యవాహకం శమే గర్భాంజనగన్యామయో భూః గృహప్రదేగో కృతమస్యాన్నం ప్రశస్వాదరితో వహంతి కృతం పిబన్ శ్రీరాజిక్షదేవాన్ అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాదృశీమతసృచో వేన ఆవహ సముద్రయా పపమా అస్య విష్టాసతస్య పవః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోధేనుకం సోమో అర్వంతమాజకం సోమో వీరంకరమన్యం దధాతే సాధన్యం తస్మై ఓం భూస్వమవాహయామి ఓం భువర్యజ్ఞాంగమవాహయామి ఓం సవరిందమవాహయామి ఓం భూర్భవస్వశ్చంద్రమవాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వన్నాకస్య పృష్టే యజమానోస్తప్తరుహీనాగం సుహృదాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రోక్ష్య సోమః ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వన్నాకస్య పృష్టే యజమానోస్తే సప్తరుహీనాగం సుహృదాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రోక్ష్య పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो యజ్ఞయే स्तो వాజభూతే स्तो విష్ణోర్మనధా భూతే स्तो యజ్ఞస్య పావనే స్తః పరుషరస పవిత్రే स्तो వైష్ణవ్యో దేవసవిద ప్రసవనాత్పక్షత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్నే భవో అగ్నే గోమోగ్రయమం యజ్ఞం నగదాగ్రే యజ్ఞపదంధంత యుష్మానింద్రో ప్రణీత వృత్రదూర్యే యూయమింద్రమప్రణీర్థం వృత్రదూర్యే ప్రోక్షితాస్థా కృష్ణోస్యాఖరేష్టోగ్నయే త్వా స్వాహా వేదరసి బర్హిజే త్వా స్వాహా బర్హిరసే అంతరిక్షాయత్వా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపినారాయణమావాహయామి బ్రహ్మణ్ణపప్రణీష్యామి గిరమానవాజం యచ్ఛాప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్వన్నాకస్య పృష్టే యజమానోస్తు సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రణయ సోమాపప్రణీష్యామి గిరమానవాజం యచ్ఛాప్రణయ యజ్ఞం దేవతావర్ధయత్వన్నాకస్య పృష్టే యజమానోస్తు సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రణయ को वः प्रणयत समप्रणयत्वापो नेमी प्रणयानि यज्ञकं सुखं साधयन्तुनः इदं वदन्ति सहस्रभूषं जिनमाणेऽन्यञ्चतीः को वो जनक्ति समो जनक्ते संविशन्तान्ते वीर्वश पात्राणि देव यत्यायी
ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుదావాహయామి రుద్రానావాహయామి ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహత్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానవాహయామి అశ్వినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవతసోమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతగే దృష్టినోభామి బ్రహ్మణే దృష్టినోభామి ఇంద్రాగే దృష్టినోభామి అగ్నయే దృష్టినోభామి సోమాగే దృష్టినోభామి అగ్నయే దృష్టినోభామి సోమాగే దృష్టినోభామి అగ్నిశోమాభ్యాం దృష్టినోభామి ప్రజాపతగే దృష్టినోభామి బ్రహ్మణే దృష్టినోభామి ఇంద్రాగే దృష్టినోభామి వసభ్యో దృష్టినోభామి మరుద్భ్యో దృష్టినోభామి రుద్రేభ్యో దృష్టిం నిర్వభామి అపవపస్పృశ్య శ్రీమహావిష్ణవే దృష్టిం నిర్వభామి బృహత్పతగే దృష్టిం నిర్వభామి మిత్రాగే దృష్టిం నిర్వభామి వరుణాగే దృష్టిం నిర్వభామి ఆదిత్యేభ్యో దృష్టిం నిర్వభామి అశ్వేభ్యాం దృష్టిం నిర్వభామి పూష్ణే దృష్టిం నిర్వభామి కక్షాగే దృష్టిం నిర్వభామి కక్షదేవత సోమాగే దృష్టిం నిర్వభామి ఔపాసన యజ్ఞాగే దృష్టిం నిర్వభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేమేభ్యో దృష్టిం నిర్వభామి సర్వదేమేభ్యో దృష్టిం నిర్వభామి ఆద్యంద్రపితశ్రయామి చంద్రపితశ్రయామి అగ్నేత్యోదరిసి సమితిసి స్వాహా అమృతమజమారుణమసి అంతరితమృక్షోంతరిత అనాతయః ప్రత్యుష్ట అనాతయః చిత్పతిస్థాపనాత్ తచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా వాక్పతిస్థాపనాత్ తచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా దేవస్వాజపదాపనాత్ తచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా కరసంపూర్ణావాసమిథో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పృశయిత్వాభ్యర్చ్య అక్షత ఆస్య చరుభిః ఇమామే అగ్నేష్టగాధేనవ సంత్వేగా చ శతం చ సహస్రం చ యతం చ నిగితం చ ప్రయతం చ అర్పదం చ న్యర్పదం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్ధస్య ఇమామే అగ్నేష్టగాధేనవ సంతు ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నృతయే నమః వరుణాయ నమః వాజమే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజతే నమః జనాప్రభవే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుమా షష్ఠి శతసహస్రాన్యగితమక్షయమర్పదమానయ అయంత యుద్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వ వృత్తస్వదేత వృత్తకిదాస్మాన్ ప్రజగ పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధాయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవోపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహత్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్య ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవతమిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీప్రే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి ఔపాసనాగ్ను ఆఘారాంతే స్వరమంత్ర అక్షరక్రియాదోష ప్రాగచిత్తార్థం అతో దేవాదిషట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ అనమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిద ప్రసుమా ఓం అతో దేవా అవంతనాయతో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విక్రమే త్రిధానధరే పదం సమూఢమస్య భాగం శ్రీ స్వాహా త్రీని పదా విక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతిగతో వ్రతాని పస్పశే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దిమే విచక్షణాతరగ్ స్వాహా తద్విప్రాసోపి పుణ్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసవిదః ప్రాసామీః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
మొఖాలు చూచేరొకరొకరు కన్నుల నిత్తురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి మొఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోర్దతాత్సవం కామస్య తృప్తిమానందం. స్మార్తాదికం కర్మణిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఖనసే నమః. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రజమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకనమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకారమహదం వ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిదే అమరావతే తేజోపతే సంయమనే రక్షోపతే సింధుపతే గంధవత్యలకాపతే యశోపతేత్యష్టదేవ పురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరితి వర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలబలయతే లవణేక్షుసురా సర్పితతి క్షీరసుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభోప్లక్ష కుశక్రం చ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతి కిం పురుషహారీరామృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్య పురణభరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మ నిచాయేతత్క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకే సదహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వం స్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతరాసేన వర్షసహస్రావశానే ఏకైకతనాపకర్షణ క్రమేణ సర్వనాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాసతిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామసాంతపన వాజపేయ పుండరీకాశ్వమేధాధి శతకృతముణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్షబలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదే పురుషోత్తమస్య
శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనోమణీంద్రమదానుసారవిర్భృగ్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రచారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రగారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రగారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రగారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రగారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నవాన్ ఔర్వవేదల పంచారుహేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి. ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. జగద్రక్షక గోవింద గోవింద కళ్యాణైక నికేతన సుజనత కళ్యాణ సంధాయక కళ్యాణప్రద కీర్తనో గుణనిధి కళ్యాణ కళ్యాణదః కళ్యాణద్రి సమానసార విభవ కళ్యాణసారాత్మకః శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరిః కుర్యాత్ సదా మంగళం. లక్ష్మీదత్తవరాం పులిందతనయాం లావణ్యసారాత్మకాం సంరక్తాం సమభూషితాం కరుణయా జగ్రాహ లీలాస్పదః సర్వజ్ఞః ప్రథితస్థిరంతనమునిః సబ్రహ్మచారీతి యః శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరిః కుర్యాత్ సదా మంగళం. ఆహా, ఆ కళ్యాణప్రదమైనటువంటి దివ్యమంగళ శోభితులైన ఆ దేవదేవుని దివ్య సన్నిధానంలో మాంగళ్యాలను చక్కగా అభిషేకం చేస్తూ అర్చక స్వామి ఆ వేద సూక్తాలను పఠిస్తూ ఆ మాంగళ్య అభిషేక జలాలను శిరస్సున ధరిస్తూ మనకు కూడా సకల శుభాలు కలగాలి అని ఆకాంక్షిస్తూ ఆరాధన చేస్తూ ఉంటే
ఎంత మహితమైనది, మహోజ్వలమైనది మన భారతీయ సనాతన హైందవ ధర్మంలో పటిష్టమైనటువంటిది. కుటుంబ వ్యవస్థని నిలిపేది వివాహం. వివాహం అని అంటే చాలా విశిష్టమైనది, వహించేది ఏమిటి? ధర్మాన్ని తరతరాలుగా పురంతరంగా ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో నడిచేటువంటిది మన సనాతన ధర్మం. కాలము అనేది లేదు, ఒక స్థాపకుడు లేడు. ఎవరయ్యా వ్యవస్థాపకుడు ఈ సనాతన ధర్మానికంటే పరమాత్మే, శ్రీహప్పతే, శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీనివాసుడే యుగాలుగా తరతరాలుగా నిరంతరాయంగా జీవనదిలాగా ప్రవహించే ఈ సనాతన ధర్మంలో విశిష్టమైనటువంటి ఆశ్రమ వ్యవస్థ ఉన్నది. బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమ వ్యవస్థ. మానవుడు పరిపూర్ణంగా ఇటు లౌకికమైనటువంటి సుఖాన్ని అనుభవించడానికి ఎతో అభ్యుదయ నిశ్రేయస సా ధర్మ ఉచ్యతే అన్నారు. ధర్మం అంటే ఈ లోకంలో అభ్యుదయాన్ని కలిగించేది. ఇతర లోకాలు ఉన్నాయని మనం విశ్వసిస్తున్నాం కాబట్టే మనల్ని ఆస్తికులు అని అంటారు. ఇక్కడ మనం చేసిన ధర్మ క్రియాకలాపాదుల వలన ఆయా ఫలాలను అనుభవిస్తాము అని. కాబట్టి ధర్మ ప్రచోదనం చేస్తూ ధర్మాధ్యక్ష అని ఆయనకు పేరు. ధర్మాన్ని నడిపేటువంటి వాడు, దాన్ని నడిపింపజేసేటువంటి వాడు, ప్రవర్తింపజేసేవాడు ఆయనే. ఎవరైతే ఆయనని అనుసరిస్తారో వారికి ఆ భగవంతుడి యొక్క దివ్యానుగ్రహం ఉంటుంది. అందుకనే మనం ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని చెప్తారు. చక్కగా అర్చక స్వాములు కానీ ఏ ఆలయాల్లో ఎక్కడైనా ఏ కార్యక్రమం చేసినా కూడా లోకక్షేమాభివృద్ధ్యర్థమని, ధర్మార్థ కర్మాది చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థమని కూడా చెప్పడం జరుగుతుంది. దానిలో మొదటిది ధర్మం. ఆ ధర్మం ఏమిటో వేదాధ్యయనం వల్ల తెలుస్తుంది. మాకెలా కుదురుతోంది అంటారా? రామాయణ, భారత, భాగవత, అష్టాదశ పురాణ వాన్మయం అంతా ఆ ధర్మాన్ని వివరించడం కోసమే, వేదార్థ వివరణ కోసమే, విశ్లేషణ కోసమే వచ్చాయి. అవి చదవకపోతే మనం ఏం చేయలేం. కానీ ప్రతి వేద ధర్మాన్ని విశ్వసించి ఆచరించి నడవాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా, ఏ మానవుడైనా సరే మనకు వారు వీరని లేదు, ఒక దేశం, ఒక ప్రాంతం, ఒక స్థితి అనేమి లేదు. మనుష్యుడైన వాడు ప్రతివాడు కూడా వాడికి తగ్గట్లుగా వాడు చేయదగినటువంటి ధర్మాచరణ ఎలా చేయాలో చెప్తోంది. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మనః మనుస్మృతిలో అంటాడు. ధర్మం విషయంలో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమండలంలో అందరూ తెలుసుకోవచ్చు, తెలియాలి అని. అలాగనే ఎక్కడ మంచి ఉన్నా కూడా మేము గ్రహిస్తామని కూడా వేద మంత్రాలు మనకు కనిపిస్తాయి. కాబట్టే ఇక్కడ ఈ ధర్మ వ్యవస్థ, ఈ ఆశ్రమం ధర్మాన్ని తెలుసుకొని తర్వాత ఆచరించడానికే వివాహం అనేటువంటిది. ఏదో మనం అలాగా దేనికోసమో కాదు. ధర్మాచరణ ఏమిటి? ఆ ధర్మాచరణ అతిథి అభ్యాగతులని ఆదరించాలి. వేదాధ్యయనం, ఆ వేద ధర్మాలు, అలాగనే మన పితృదేవతలని ఆరాధించడం, అలాగా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆవులు, పశుపక్ష్యాది మృగాదులు వీటన్నిటినీ కూడా పోషించాలి. మనుష్యుడి మీదనే ఉన్నది. అలాగనే ఋషురుణం తీర్చుకోవాలి, పితృరుణం తీర్చుకోవాలి. నృరుణం మానవులు అందరూ కూడా మనలాంటి వారే అని వారిని కూడా అతిథి అభ్యాగతులుగా వచ్చిన వారిని ఆదరించాలి. ఇలాగా ఈ పంచమహాయజ్ఞములు అని చెప్పారు. ఇతరమైన అన్నీ కూడా యజ్ఞాలే, ఇవి మహాయజ్ఞములు అని చెప్పారు. కాబట్టి ఇలాగ చేయడానికి ఒక తోడు ఉండాలి. ఆ తోడు కోసమే ఈ వివాహం, ఒకరికొకరుగా ఉండాలి. అందుకనే ధర్మ ఆచరణలో ధర్మపత్ని అని అన్నారు.
ఇలాగ ఒక్కొక్క పత్ని జాయ ఈ పదాలన్నిటికీ కూడా అనేక అర్థాలు భావాలతో చెప్పారు. వాటిని యథాశక్తిగా గ్రహించి మనం ధర్మబద్ధంగా నడిచేట్టుగా ప్రతిరోజు కూడా మనల్ని ప్రేరేపిస్తూ ఆ పరమాత్మ పెళ్లి కుమారుడై అదిగో ఆ అమ్మలిద్దరికీ కూడా మాంగళ్య సమర్పణ చేయబోతూ ఉన్నారు. త్రికరణ శుద్ధిగా నిన్ను నేను నా హృదయంలో ధరిస్తున్నాను, భావిస్తున్నాను అని ఆ మనస వాచ కర్మణ మూడే, ఈ మూడు ప్రధానం. ఆ మూడింటితోనే నిన్ను నా హృదయంలో ధారణ చేస్తాను, మన ఇద్దరం కలిసి జగద్రక్షణ చేద్దామంటున్నారు శ్రీవారు వైవాహిక మహోత్సవంలో. హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. అటువంటి సతి నీకు నమరే, అటువంటి సతి నీకు నమరే నాయకుడా, అటువంటి సతి నీకు నమరే నాయకుడా. తటుకన నీకే తగునయ్యా, అటువంటి సతి నీకు నమరే నాయకుడా. తటుకన నీకే తగునయ్యా, అటువంటి సతి నీకు నమరే. దూరక మెలుపున ఆనలు మీరక, చలములనూరక సారెకు దూరక మెలుపున ఆనలు మీరక. కిలకిల పతితో కెలయుచు కేరక, తలపులో మెలగు తరుణివో జాణ. కిలకిల పతితో కెలయుచు కేరక, తలపులో మెలగు తరుణివో జాణ. అటువంటి సతి నీకు నమరే నాయకుడా. తటుకన నీకే తగునయ్యా, అటువంటి సతి నీకు నమరే. చూపక
పంతాన ఏపక మొగితప్పులు तत्त्वायामि ब्रह्मणा मन्दमानसराजास्ते इदमानो हविर्पिः अहेडमानो वरुणे हवोदृशकं समान आज प्रमोषि स्वाहा तन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेडो वजासतिष्ठाः यजिष्ठो वह्नितमस्सोषडानो विश्वान् द्वेषागं सिप्रममध्ये स्वत्स्वाहा सत्पन्नो अग्ने ममा भवति नेतिष्ठो अस्यापशतो व्यष्टौ अवयक्ष्मणावरणकं नडानो वेहमृडेकं सहवोनयेति स्वाहा त्वमग्ने अयासयासन्मनसा हितः अयासन हव्यमोहिते यानो देहिभेषजग स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि उपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदः प्रसुमा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधेनागुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वावुतत्मजा वयं धारावुदन्या इव अतिगाहे महिद्विषः ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि उपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिषट्मैष्टमहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रुसमा ॐ अतो देवा अवन्तनायतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधेवरं समूढमस्यमागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि पुष्पशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव दक्षिणातरग् स्वाहा तद्विप्रासोऽपि पञ्चमोजाग्रभागं सस्समिन्धरे विष्णोर्यत्र मम पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि औपासनाग्नौ क्रमसात्पुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रुसमा ॐ यदस्य कर्मणोत्तरेण यत्वान्योनि महाकरम् अग्निस्स्विष्टकृद्वित्तान् सर्वग्स्विष्टकं सुहतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते सुहतहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रे वादिष्टकं सर्वत्रे वानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो
वास्तुपतये स्वाहा जन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पराहार्जातवेदा विजर्षणि स्वाहा पुनरग्निश्चक्षुर्दातरिन्द्रो बृहत्पतिः पुनर्मे अश्विनाजं चक्षुरा दत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा पचरनिष्टेभ्य स्वाहा भेषरन्द्रिष्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओम येधोस्येधिषेमहि स्वाहा समितसितेजो मयेधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तदे अग्ने सप्त सप्तदिक्मा सप्तऋषय सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्मा यदन्ते सप्तयो नीरापणत्वा कृतेन स्वाहा तथान विद्वान् नष्टुभृतेन पूर्णमाहुतिञ्जहो मे मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं जौर्भुक्तं प्रथमे भुक्तं वोषाधे वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जेर्नं वेदर्जेर्नं द्यौर्जेर्नं प्रथमे जेर्नं वोषाधे वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जेर्नं समन्दाम्बरहरहविना कृतेन समादित्ये वृषभिः समृद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छत यत्स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषादेव वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितर्पिता महाप्रपिता महाश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्वमक्स्ताः नमदेन्वमक्स्ताः सरस्वतेन्वमक्स्ताः देवतविदप्रासामीः आवाहन देवताभ्यो नमः यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णं मे भूयात् स्वाहा सदसन् मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि वरिष्ठाकः वरिष्ठोऽग्रं वचो अपापधीन् त्वेषं वचो अपापधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयदं मारीक्वरदमत्र न मेधां पुष्पन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सुदनमसि दक्षिणतो विष्णोः सुदनमसि उत्तरतो विष्णोः सुदनमसि प्राच्यां विष्णोः सुदनमसि सर्वानन्यान् परसमुख्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापमोषधयो मरुतां पृषदयस्थितिमं गच्छततो न वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तान् देवसदनकं शुद्ध्यन्तान् देवसदनं भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषाम् यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषम् भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषम् त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् आबोहिष्टामयो भवस्तानवूर्जे दधातन महेरणाय चक्षसे न्योपश्यपदमोरसस्तस्य भार्गते हनः उशतीर्ममातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्मि भूयासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्मि भूयासं मयि मेधां मयि प्रजा मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजा मयीन्द्रयन्द्रयं दधात मयि मेधां मयि प्रजा मयि सूर्य भ्राजो दधात् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासन यकृन्तमया देव परिपूर्णं तदस्ते प्रायश्चित्तानि यशेजानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि इत्यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाचर्घ्याचमनीयं समर्पयामि यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथासुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
గోవింద గోవింద లోకరక్షక గోవింద గోవింద నీ మందస్మిత మోహనాలనము సాంద్రీభూత కారుణ్య రేఖా మాధుర్య కటాక్ష భాసురము భక్త శ్రేణి సౌభాగ్య లీలామూలం ఒకసారి చూపగదే ఉల్లాసంబురేకెత్త మాలేములేమిని చెందిరాల వనమాలి వెంకటేశ ప్రభూ ఆ మందస్మిత మోహనానము సాంద్రీభూత కారుణ్య రేఖా మాధుర్య కటాక్షము ప్రసరించినటువంటి ఆ గోదాపిరాటి యొక్క స్వప్న వృత్తాంత విశేష వైభవాన్ని మనం వీక్షిస్తున్నాం. అర్చక స్వాములు అన్నమయ్య వంశీకులు చక్కగా నిర్వహించిన ఆ మధుర భక్తి విశేషం గోదాదేవి యొక్క మధుర స్వప్న వృత్తాంతాన్ని పాసుర రూపంలో ఆ దివ్య స్వామి వారి ప్రతినిధులు గానం చేయడం జరిగింది. ఆ సన్నివేశాన్ని వీక్షించాం. ఆ అమ్మలిద్దరూ స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని కోరుతూ ఉంటే వనమాలా సురభిన్ జగమ్ము పులకింపన్ భక్తలోకైక జీవనమా లాలిత యుష్మదీయ చరణబ్జద్వంద్వ నిస్తంద్ర సేవన మార్గమ్ము ఘటింపరమ్ము కరుణాపాధోనిధి లోకపావన మా వంతలు దూర దూరమైపోవన్ వెంకటేశ ప్రభూ వనమాలా సురభిన్ జగంబు పులకింపన్ అంటారు. ఆ దేవదేవుని యొక్క దివ్య సాన్నిధ్యాన్ని, ఆ పరమాత్మ దివ్యానుగ్రహాన్ని కోరని వారు ఉంటారా? ఆ దేవదేవుని దివ్య కళ్యాణ గుణగణాలను స్మరిస్తూ వరిస్తూ కీర్తిస్తూ లోపల ఆ రూపాన్ని ముద్రిస్తూ ఉండేటువంటి ఆ భక్తులు అమ్మలిద్దరూ అయ్యవారి దగ్గరకు ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు ఏం చేస్తారు? ముగ్గురు కూడా ముచ్చటగా ఏకసింహాసనం మీద కూర్చొని తరతరాలుగా నిరంతరం మమ్మల్ని అనుగ్రహించే ఆ పురుషోత్తముని యొక్క దివ్య సాన్నిధ్యాన్ని ఎప్పుడు మేము అనుభవించాలని చూస్తూ ఉంటే అదిగో అమ్మలిద్దరూ చేరారు. అక్షతారోపణకు సంసిద్ధమై అక్షత పుష్ప దూర్వాంకుర సమూహాన్ని అక్షతారోపణం అని అంటే అక్షతలు పుష్పములు గరిక చిగుళ్ళ యొక్క ఆ సమూహం ముత్యాలతో కూడి కూడా ఉంటుంది. అలాంటి అక్షతారోపణని చక్కగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. వీక్షిద్దాం, వెంకటపతిని ఆశ్రయిద్దాం, సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే